ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కూర్చునీట పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి, నాయన బలమైనటువంటి దేవుడిగా మీరుండి, దేవా మరి తండ్రి ప్రభా, మా యొక్క బలహీనతల్లో, దేవా మరి తండ్రి నాయన మా యొక్క భయాలన్నింటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి సజీవులుగా ఉంచి చక్కగా మీరు నడిపించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా మరి తండ్రి నాయన, అయా మీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరున్నారు నాయన? మీ పరిశుద్ధతను పరిశుద్ధ స్థలంలో నిలవదగినటువంటి వారు ఎవరున్నారు? దేవా మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా మరి తండ్రి మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ వైపు చూడడానికి మాకిస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుని కృప చూపించమని, సహాయం చేయమని ముందు సమయం అంతటిని మీకే అప్పచెప్తూ, దేవా మరి తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. శ్రవణాత్మక గీతాల్లో నుంచి పాట సంఖ్య 21 పాడుకుందాం. తంబురు సితారతో మా ప్రభుని ఆరాధించడం. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. ఆదియదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, ఆదియదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, అమరుడవై ప్రభు గుడిగే చించే, అమరుడవై ప్రభు గుడిగే చించే, మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా. మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిచి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిచి, ధనాలయముగా చేసిన ప్రభువు, ధనాలయముగా చేసిన ప్రభువు, స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలిచి
నరకపు శిక్ష తొలగించే మాపై పరలోక వెలుగుతో ప్రభు మమ్ము పిలిచి నరకపు శిక్ష తొలగించే మాపై పరిశుద్ధులలో మమ్ము చేర్చిన ప్రభు పరిశుద్ధులలో మమ్ము చేర్చిన ప్రభు నిర్మించెను ఇలాలో గృహముగా తన ఆత్మ ద్వారా నిర్మించెను ఇలాలో గృహముగా తన ఆత్మ ద్వారా తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన కాలే ప్రజలు ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన కాలే ప్రజలు ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురి ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురి తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మమ్ము సృష్టించిన తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము గానము చేసెదము నాదుని పొగడెదము గానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. యోగు గ్రంథం 36వ అధ్యాయం
24వ చదువుకుందాం. జోబ్ చాప్టర్ 36 and verse 24. మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడు. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పవిత్రుడు అయిన తండ్రి, మీ గొప్ప నామమును స్తుతిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో మేము ఏకీపించి మీ వాక్యమును ధ్యానిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మాటలను ధ్యానమును మా కొరకు ఆశీర్వదించమని యేసు ప్రభువు నామములో వేడుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ ఎలీహు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు తన యొక్క బాధంతా వెలబుచ్చుకుంటూ ఉన్నప్పుడు ఎలీహు రిప్లై చెప్తూ వచ్చాడు. 32వ అధ్యాయం మొదటి వచనంలో యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించింది. యోబు భక్తుడు, తన జీవితంలో పాపం లేకుండా దేవుని ఎదుట యథార్థవర్తనుడుగా జీవించిన వాడు. దేవుడు శ్రమ రానిచ్చాడు. యోబు యొక్క ముగ్గురు స్నేహితుల్లో ఎలీహు పెద్దవాడు. ఎలీహు పెద్దవాడు అయినందువల్ల ఎలీహు మాట్లాడుతూ మొదలు పెట్టాడు. ఎలీహు మాట్లాడుతూ మనము ఆయా అధ్యాయాల్లో 34వ అధ్యాయం అప్పుడు ఎలీహు మరలా ఇలాగూ చెప్పసాగాను. 35 మరియు ఎలీహు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 36 మరియు ఎలీహు ఇంకా ఇట్లనే. ఈ 36వ అధ్యాయంలో దేవుని గురించి ఎలీహు చాలా గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 22వ వచనంలో దేవుడు శక్తిమంతుడు అన్నాడు. ఇంకొక మాట, దేవుడు ఘనత వహించిన వాడు అన్నాడు. అదే వచనంలో ఆయన బోధకుడు అంటే బోధించేవాడు, మనకు చెప్పేవాడు. సృష్టి ద్వారా కూడా ఆయన క్రియేషన్ ద్వారా మనకు బోధ చేసేటటువంటి వాడు. 23వ వచనంలో అంటాడు, ఆయన కొన్ని పనులు చేసినప్పుడు మనకు అర్థం కావు, మనకు కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. దేవుడు నాకు ఇంత కష్టం కలిగించాడు, దుర్మార్గపు కార్యం చేశాడు అని మనిషి అనుకుంటాడు. దేవుడు సృష్టించిన భూమి నుండి దేవుడు అనుగ్రహించినటువంటి వనరులన్నీ వాడుకుంటూ దేవునికి లోబడక, లేకుంటే దేవుని చిత్తాన్ని గ్రహించక జీవించేటటువంటి మనిషి అనుకుంటాడట దేవుడు దుర్మార్గ కార్యాలు చేస్తున్నాడని. యోబు గ్రంథం 36:23 ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? దేవుడు ఇలానే చేయాలి అని దేవునికి మనిషి ఆజ్ఞాపించగలడా? నువ్వు దుర్మార్గ పనులు చేయించున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించు. కొన్ని మనకు అర్థం కాలేదు, అర్థం కావు. దేవుడు అలో చేసినటువంటి కార్యాలు దేవుడు వాటికి పర్మిషన్ ఇచ్చాడు. కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి భూమి మీద, అవి మనకు బాధ కలిగిస్తూ ఉన్నాయి, నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అందుకని మనిషి అనుకుంటాడు, ఇవి నాకు బాధ కష్టం కలిగించేవి కనుక దుర్మార్గపు కార్యాలు అనుకుంటాడు. అయితే నువ్వు ఆ మాట దేవునితో అనగలవా అంటున్నాడు ఎలీహు. నువ్వు దుర్మార్గపు పనులు చేయించున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును. ఎందుకంటే ఆయన ఎప్పుడు దుర్మార్గపు కార్యాలు చేయడు. అందుకే 24వ వచనంలో మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీ జాగ్రత్త పడు. ఈ ప్రాతకాలములో దేవుడు నీ కొరకు, రెండు నీలో
మూడు నీ పక్షముగా. ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యాలను గురించి మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొదటి ఫ్రేజ్ నీ కొరకు, రెండవ మాట నీలో, మూడవది నీ పక్షముగా. దేవుడు చేసినటువంటి కార్యము, మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును, ఇది చెప్పిన మాట. దేవుని శ్రేష్టమైనటువంటి కార్యం ఏది? ఆయన మనందరి కొరకు, నీ కొరకు ఆయన చేసినటువంటి కార్యం, శిలువలో శరీరధారి అయి దేవుడు ప్రాణము పెట్టుట. దేవుడు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి అన్యాయపు తీర్పు నుండి ఆయన శిలువలో మరణించుట. దుర్మార్గపు కార్యాలు మనుషులు శరీరధారి అయినటువంటి యేసు ప్రభువుకు చేశారు కానీ ఆయన దుర్మార్గపు కార్యాలు చేసిన వాడు కాదు. ఆయన శిలువలో చేసినటువంటి కార్యం, తాను సృష్టించినటువంటి భూమి మీదకి దేవుడు వచ్చి కన్యక గర్భంలోకి వచ్చి శరీరధారిగా కుదించుకొని ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు శిలువలో ఆయన ప్రాణం పెట్టినటువంటి కార్యం ఉన్నదే, అది మన కొరకు చేసినటువంటి కార్యం. అయితే దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని నీ జీవితంలో నెరవేరటానికి ఆయన ఎదురు చూచాడు, వర్కౌట్ చేశాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి దేవుడు వర్కౌట్ చేస్తూ వచ్చాడు నీ పక్షంగా. ఆయన వర్కౌట్ చేసి నీకు జ్ఞానం నేర్పించి బోధకుల చేత ఆయన నీ కొరకు శిలువలో చేసినటువంటి కార్యాన్ని నీవు అర్థం చేసుకునేటట్లు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నేరుగా వాక్యం ద్వారా మాట్లాడుతూ, బోధకుల ద్వారా మాట్లాడుతూ, పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ, ఎన్నో రీతులుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కొందరు తమ జీవితంలో మారు మనసు పొందటానికి ముందు దేవుడు వారితో మాట్లాడినటువంటి కాలం ఎంత, దేవుడు వారితో డీల్ చేసినటువంటి కాలం ఎంత అంటే, పరోక్షంగా నేను పుట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా కొన్ని మాసాలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా కావచ్చు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడానికి కొంతమంది ఒక మీటింగ్ లోనే ప్రభువుని అంగీకరించేటటువంటి వారు ఉంటారు, ధన్యులు. కొందరు చాలా సంవత్సరాలు తీసుకుంటారు, కొన్ని మాసాలు తీసుకుంటారు, ఏ పీరియడ్ ఆఫ్ టైం యేసు ప్రభువుని అంగీకరించడానికి, ఆయనకు లోబడటానికి. ఆయన నీ కొరకు శిలువలో చేసిన దాన్ని నీలో నీవు ఆయన అంగీకరించడానికి కొన్నిమార్లు ఆయన కార్యం, శ్రేష్టమైన కార్యం అంగీకరించడానికి ప్రభు ఎంతో సహనం నీ పక్షంగా వహించవలసి ఉంటుంది. ఎటువంటి పాపినైనా రక్షించడానికి యేసు ప్రభు వారు ఎంత సహనం వహిస్తాడు. ఒక భక్తుడు పాటలో ఏమని వ్రాసాడంటే, ఎట్టి పాపినైనా ఏ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ అని దేవుని స్తుతించాడు. ఎటువంటి వ్యక్తినైనా రక్షించడానికి ప్రభు చేసేటటువంటి కార్యాలు, అది ఆయన కార్యంలో ఒక భాగం, అది నీ రక్షణ. ఇప్పుడు నీ కొరకు చేసిన కార్యం, అది నీలో వరకు నీ అంతరాంగంలో పాపాన్ని, చెడును తొలగించి నీ చేత నీ పాపాన్ని ఒప్పించి దేవుని ఆత్మ నీలో నివసించినట్లు నీ పక్షంగా దేవుడు తన కార్యాన్ని చేయటానికి, మనుషులు కీర్తించిన ఆయన కార్యం, అతి శ్రేష్టమైన కార్యం, శిలువ కార్యం, నీవు ఆయన ఆరాధించే బిడ్డగా ఉండాలని ఆయన నీలో శిలువ కార్యాన్ని
నీ అంతరంగంలోనికి తీసుకుని వచ్చాడు, నీ కన్నులు తెరిచాడు, నీ మనోనేత్రాలు వెలిగించబడి. ఇప్పుడు దేవుడు మూడో భాగం, నీ పక్షముగా ఆయన చేసేటటువంటి కార్యం ఉన్నది. గమనించండి, మనం ప్రయాణం చేసేటప్పుడు నీ పాదములకు రాయి తగులకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. లోకంలో వాయుమండలంలో నుండి సాతాను దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలను కాపాడుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక నీ పక్షంగా దేవుడు నిన్ను కాపాడటానికి ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎన్ని పరిస్థితుల్లో నుండి కాపాడాడో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతింపు బద్ధులమై ఉన్నాం. ఆయన మన పక్షముగా అనగా నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. నువ్వు గమనించావు, నీ చుట్టూ ఉన్నటువంటి అనేక పరిస్థితులు నిన్ను కబళించి వేయటానికి. అంత శ్రేష్టమైన నివాసం కాదు భూమి. భూమి మీద ఉన్నటువంటి చెడు నుండి దేవుడు నిన్ను తప్పిస్తూ కీడు నుండి కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులందరూ దేవుడు నియమించిన క్రమాన్ని పాటించేటటువంటి వారు కాదు. అందుకే భూమి మీద చాలా చెడు ఉన్నది, చాలా కీడు ఉన్నది. ఆయన నీ పక్షంగా కార్యం చేస్తూ నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కనుక మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమ పరచుటకై నీవు జాగ్రత్త పడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం ఈ 36వ అధ్యాయం క్రింది వచనాలు చదివితే దేవుని గురించి కొన్ని గ్రాండ్ స్టేట్మెంట్స్ ఆయన చెప్పాడు. ఎలీహు 26వ వచనంలో అంటాడు, దేవుడు మహోన్నతుడు అంటాడు. 26వ వచనంలోనే ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, అనాది నుండి అనంతం వరకు ఉండేటటువంటి దేవుడు ఆయన. తరువాత ఆయన కలుగు చేసినటువంటి సృష్టిని గూర్చి, మంచును గూర్చి, వర్షాన్ని గూర్చి, మేఘాలను గూర్చి 28వ వచనంలో మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును అంటూ 29లో అంటాడు, మేఘములు వ్యాపించే విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చే విధమును ఎవడైనను గ్రహింపజాలునా. ఆయన కలుగు చేసినవే మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన కార్యాలను సంపూర్ణంగా గ్రహించలేము, కొంత మటుకే గ్రహించగలం. మనకు కలిగిన గ్రహింపును బట్టే మనం దేవుని స్తుతిస్తాం. అంతేకాదు అక్కడింద 30వ వచనం నుండి ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును. 31 వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. మనిషినే కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులను ఆయన పోషించేవాడు. 33వ వచనంలో అంటాడు, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. మనుషులకు కదండి దేవుడు చెప్పాలి, పశువులకు ఎందుకు కమ్యూనికేట్ చేయాలి? ఆయన వాటి పోషణకర్త. పశువులు దేవుని ఉనికిని గూర్చినటువంటి, దేవుని పనులను గూర్చినటువంటి గ్రహింపు కలిగి ఉన్నాయి అని ఎలీహు మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మానవుడే చాలా మార్లు జంతువులకు ఉన్నటువంటి గ్రహింపు కూడా లేనివాడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే దేవుడు సిలువలో తన ప్రాణం పెట్టింది జంతువుల కొరకు లేక జీవరాశుల కొరకు కాదు, నీ కొరకు, నా కొరకు. ఆయన చేసినటువంటి కార్యము, మనుష్యులు కీర్తించిన ఆయన కార్యము
శ్రేష్టమైనటువంటి శిలువ కార్యం మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆయనను మహిమపరచాలి. 25వ వచనం, మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరంలో నిలిచి దాన్ని చూచెదరు. 2000 సంవత్సరాలు మనము వెనుకకు తిరిగి శిలువ వైపు చూస్తూ నా కొరకు శరీరధారిగా శిలువలో ప్రాణం పెట్టి నన్ను రక్షించడానికి మరణంలోనికి సమాధిలోనికి వెళ్ళి తిరిగి పునరుద్ధారుడై లేచినటువంటి ప్రియప్రభ, ఈ ప్రాతకాలం నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీవు చేసినటువంటి కార్యం, శిలువలో చేసిన కార్యం నా జీవితంలో నెరవేరేటట్లు, నాలో నెరవేరేటట్లు నా పక్షముగా మీరు తోడయుండి ఎంత మటుకు నా జీవిత కాలంలో అన్ని పరిస్థితుల్లో మీరు నాకు తోడయుండి నన్ను బలపరిచి నన్ను నడిపించుతూ ఉన్న నీ మహాకృపను బట్టి దేవా నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నా అని మనం ప్రభువును ఆరాధింప బదులుగా ఉంటూ ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన శక్తిమంతుడు 22వ వచనం, ఆయన ఘనత వహించిన వాడు. మనకు ఆయన ఔన్నత్యం, ఆయన శక్తి, ఆయన గొప్పదనం ఎంత అర్థమైతే అంతగా తగ్గించుకుని సాగిన పడతాం. అది అర్థం కాలేదనుకోండి, నేను కూడా ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ గ్రేట్ అనుకుంటూ ఉంటాడు మనిషి. చాలా మార్లు మానవుని అజ్ఞానం చాలా గొప్పది. మానవుని అజ్ఞానం చాలా ఎంత తెలివి తక్కువ మనిషి అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని జ్ఞానం ఎదుట, దేవుని అనంత జ్ఞానం ఎదుట మానవుడు భూమి మీద ఉన్నది ఖగోళ శాస్త్రము, లేకుంటే సముద్రంలో ఉన్న వాటిని గూర్చి ఓషనోగ్రఫీ, ఆ శాస్త్రాలు, ఈ శాస్త్రాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని విషయాలు బయట పెట్టినా దేవుడు కలుగు చేసిన ఇంకా మనిషి తెలుసుకుంటూనే ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు శిలువలో మానవుని రక్షణ కొరకు అద్భుతమైనటువంటి దేవుని రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదో. దేవా, నేను పుట్టగలిగితే నా కొరకు రక్షణ ప్రణాళిక నువ్వు సిద్ధం చేసావు. నేను పుట్టి భూమి మీద ఎదుగుతూ ఉండగా నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు. నీవు నన్ను దర్శించావు, నీవు నన్ను రక్షించావు. నీవు నా కొరకు చేసిన కార్యం నేను అంగీకరించేటట్లు నాలో నీ కార్యాన్ని, శిలువ కార్యాన్ని జరిగించావు. అయితే ఈ దినాల్లో నా పక్షముగా నీవు నీ కాపుదల ఇస్తూ ఉన్నావు, నీ క్షేమాన్ని ఇస్తూ ఉన్నావు, నీ కృపను ఇస్తూ ఉన్నావు, నీ ప్రేమను కనుదరుస్తూ ఉన్నావు, నీ ఉపదేశాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. దేవా, నీవు నన్ను పోషిస్తూ ఉన్నావు, నిలవబెడుతూ బలపరుస్తూ ఉన్నావు. శరీర రీతిగా ప్రాణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు, ఆత్మీయ రీతిగా జీవాన్ని మీరు నాకిచ్చి నన్ను నిలువబెడుతూ ఉన్నావని మనం దేవుని స్తుతింపబద్దులం. ఈ 3 మాటలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ కొరకు శిలువలో చేసిన కార్యం, దేవుడు మీ అంతరంగంలో ఆయన జరిగించినటువంటి రక్షణ కార్యం. అయితే ఈ దినాల్లో నీవు రక్షింపబడిన నాటి నుండి సహా దేవుడు నీ పక్షముగా ఆయన తోడయుండి ఆయన జరిగిస్తూ వచ్చేటటువంటి కార్యాలు, నీ పక్షముగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి అనుగ్రహించే కాపుదల, నీ పక్షముగా ఆయన కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి తలంపులన్నింటినీ గుర్తు చేసుకుని నీవు దేవునికి వందనములు, స్తుతులు చెల్లింప బతుడవుగా ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం పెట్టుకుందాం. మనం దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు విడనాడేటటువంటి దేవుడు కాడు. ఆయన తన స్వాస్యాన్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలీయుల చరిత్రలో క్రీస్తు శకం 70లో
చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలీలు ప్రపంచంలోని ఆయా ఖండాలకు దేశాలకు చెదరిపోయినటువంటి వారు దేవుని వాగ్దానం చొప్పున సమకూర్చబడి 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడిన తర్వాత వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇశ్రాయేలీల చరిత్ర 1948 నుండి మనము స్టడీ చేయగలిగితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు తన ప్రజలను శిక్షించాడు కానీ ఆయన వారిని పూర్తిగా నిర్మూలన చేయలేదు. లేజర్ గైడెడ్ రోబోట్ వారు గాజా సరిహద్దుల్లో అటువంటి రోబోట్ల ద్వారా వారు రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉన్నారు అనేటటువంటి వార్తలు చదివినప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి టెక్నాలజీ ఆ చిన్న దేశం ఇజ్రాయెల్కు దేవుడు ఇచ్చాడు, వారి పక్షముగా దేవుడు ఉన్నాడు అనే చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ప్రియమైన వారులారా, ఇదే కాలం దేవుడు నీ పక్షముగా నిన్ను కాపాడటకు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకో. నీ కొరకు సిలువలో చేసిన కార్యం, నీలో చేసిన కార్యం, నీ పక్షంగా ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యం, మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమ పంచుటకై నీవు జాగ్రత్త పడును. మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరంలో నిలిచి దాన్ని చూచెదరు. సిలువను మనుషులు లోకమంతా చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు జరిగించినటువంటి ఆయన కార్యం, రక్షణ కార్యం నీ జీవితంలో నెరవేరింది కనుక నిన్ను లోకం చూస్తూ ఉన్నారు. దేవుని స్తుతిస్తావా? ఈ ప్రార్థన కాలంలో దయచేసి తలలు వంచండి. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, ఈ ప్రాతకాల సమయం మిమ్మల్ని ఆరాధించి స్తుతిస్తూ ఉన్నాం. మీ శ్రేష్టమైనటువంటి శిలువ కార్యాన్ని, మానవుల రక్షణ కొరకు రాజులోనే మీరు సంకల్పించినటువంటి మీ కార్యాన్ని గుర్తు చేసుకుని మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దానిని మా జీవితంలో నెరవేర్చిన దేవుడు, అంధకారంలో, పాపములో, చీకట్లో, మూర్ఖత్వంలో, అజ్ఞానంలో ఉన్నప్పుడు మమ్మల్ని దర్శించిన దేవుడు, వెలిగించిన దేవుడు, రక్షించినటువంటి దేవుడు, మిమ్మల్ని ఆరాధించే మీ ప్రజలంగా మేము మీరు చేసినటువంటి కార్యాన్ని చూచి మేము కీర్తిస్తూ ఉన్నాం, నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. అయితే నీవు మా పక్షముగా నీ కార్యాన్ని కొనసాగిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. మహాజ్ఞాని దేవా, మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల సమయం సాగిలపడి మేము పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ విధేయతతో మీ పాదములు ఎదుట మా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారి నామములో సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. చేసుకుంటాం. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి దేవా ఆత్మ సందేశం, దైవ సందేశం, వాక్య సందేశం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు మా అందరి హృదయాల్లో మీరు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. రెక్కల కింద చక్కగా ప్రభావ మత్తండి మీ కృపలో మేము వర్ధిల్లడానికి, చక్కగా ముందుకు సాగిపోవడానికి దేవా మత్తండి మీ విశేషమైనటువంటి శక్తి బలంతో మమ్మల్ని అందరూ నింపి దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.